hard-headed and soft-hearted. Hard-headed. Hard-headed ఏంటంటే as a leader, you have to drive people along with you. అది నచ్చినా నచ్చకపోయినా కుర్చీ మీరు కూర్చోమంటే కూర్చోండి. మీ కుర్చీ నచ్చినా నచ్చకపోయినా మేము అనగానే కుర్చీలో కూర్చుంటాం. కుర్చీలో కూర్చుందంటే రెస్పాన్సిబిలిటీ మనదే కదా. అలాగా టీం అందరూ కూర్చొని కుర్చీలో అందరికీ రెస్పాన్సిబిలిటీ చేయవలసిందే. నేను కుర్చీలో కూర్చొని చేయనంటే అవుతుందా? కాబట్టి రంగారావు సాఫ్ట్ గెట్ లాట్ ఆఫ్ పీపుల్. అదేవిధంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మురళీమోహన్ గారు ఇది అనదర్ మ్యాన్ సాఫ్ట్ అండ్ సాఫ్ట్ వర్క్. చాలా కన్విన్సీగా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ యొక్క వాకర్స్ని ఇంత చక్కగా స్టెబిలైజ్ చేసి మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ గ్రోత్ కన్నా స్టెబిలిటీ మోర్ ఇంపార్టెంట్. ఏ సమస్య అయినా మనం గ్రోత్ చూపిస్తాం అని చెప్పి పడగొట్టిస్తాం అనుకోండి, అది మంచిది కాదు. స్టెబిలైజ్ అయితే చాలు, కన్సిస్టెన్సీ ఉంటే చాలు, మళ్ళీ గ్రోత్ అలాగే వస్తుంది. సో సార్ unmeasurable contribution for Walkers International, sir. I really congratulate you deep of my heart for all the good work what you have done. అదే విధంగా మన అభిషేక్ నాయక్ గారు, ఏవిపి గారు, అభిమన్ నాయక్ గారు, సారీ లూజింగ్ మై మెమరీ ఆఫ్ ఈ ఆయన ఎప్పటి నుంచో ఒక కుర్చీ అంటే మన అనుకున్నట్టు వచ్చేసి దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు. నాకు అందరూ అడిగారు, మీరు ఆల్బర్ట్ దాస్ గారు అబ్బాయి అంటే 37 సంవత్సరాలు ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవ్వడానికి పడింది అని. నేను ఒకటే చెప్పాను, ఆల్బర్ట్ దాస్ గారు నాకు ఒకటే చెప్పారు, ఏ పని చేసినా యూ షుడ్ డిజర్వ్ టు డిజైర్. యూ షుడ్ డిజర్వ్ టు డిజైర్. ఆ కుర్చీకి మనకి స్వాగతం ఉందా, కూర్చోగలమా, మ్యాన్ చేయగలమా, ముందు తీసుకెళ్ళగలమా అని చెప్పారు. ఏ కుర్చీ అయినా ఆయన అన్ని మంచి మాటలు చెప్పారు మాకు. ఒకటే అనేవారు ఆయన, హ్యాండ్ విచ్ కెన్ కీప్ అ బౌల్ క్లీన్ కెన్ కీప్ ద నేషన్ క్లీన్. ఒక గిన్నెను శుభ్రంగా చేస్తే దేశాన్ని శుభ్రం చేయగలని చెప్పారు. సో అలాంటి మాటలు వెళ్ళిన తర్వాత ఎవ్రీ చైర్ ఇస్ హైలీ రెస్పాన్సిబుల్. ముందు మనకు భయం పడుతుంది, మనకున్న క్యాపబిలిటీ లేదా అని. సో అలాంటి ఫియర్ అంతా పెట్టడం బట్టి ఎక్కువ 37 years చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. సో కాబట్టి మన అభిమాన్ నాయక్ గారు కూడా ఎప్పటి నుంచో he was always aspiring and finally I was very happy that he's given a chair. Because ఎవరైనా మనసు పుట్టిగా వచ్చి చేస్తేనే ఈ వాకర్స్ మూమెంట్లో చేయగలం. అండ్ వాకర్స్ మూమెంట్లో ఉన్న మంచి అదృష్టం ఏంటంటే అందరూ మనసు పుట్టిగా పనిచేసుకోవాలి, ఏ సమస్యలో లేదండి. మీరు నేను ఎప్పుడూ లైన్గా రోడ్ని అందరితో కంపేర్ చేస్తాను. 5 స్టెప్లో జాయిన్ అవ్వాలంటే సంవత్సరం 20,000 కట్టాలి, 30,000 కట్టాలి, ఏదో కట్టాలి, 5,000 కట్టాలని అలాగే కట్టాలి. ఇక్కడ మాత్రం డబ్బు ఇస్ నాట్ ఎ కన్స్ట్రెయింట్. మనసుందా వాకింగ్ చేయడానికి, మనసుందా హెల్తీగా ఉండడానికి, మనసుందా మీ యొక్క ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని మోటివేట్ చేసి వాక్ చేయడానికి, నడవండి, నడిపించండి, అందరూ నడిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఒక మంచి మెసేజ్ కన్వే చేశారు మన పవన్ గారు. మనకి ఎన్ని మెసేజ్లు వస్తే వెళ్ళిపోతుంటాయి. అది చిన్నప్పుడు మన అందరూ గ్రూప్స్ పోయి చేద్దాం, మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. మనుషులు వస్తారు, మనుషులు వెళ్ళిపోతారు, వాకర్స్ మాత్రం వెళ్తూనే ఉంటారు. కాబట్టి అంత మంచి గుడ్ వర్క్ విచ్ గివెన్ అ ఫౌండేషన్ విచ్ రియల్లీ హెల్ప్ దిస్ పర్టికులర్ మూమెంట్ టు బీ సో స్ట్రాంగ్. అదేవిధంగా ప్రభాతి గారు ఇప్పుడే చెప్తున్నాను మేడంకి, మేడం మన ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ టేకప్ చేశారంటే ప్రాబ్లం ఉంటే
మనకు ఆరోగ్యం బాగాలి తప్ప ఆరోగ్యం పాడకూడదు వాకర్స్ అన్న. సో మేడం చెప్పాను, ఏదన్నా ముందుకొచ్చి మాతో చెప్పండి, మేము అందరూ వాకర్స్ ఉన్నాము. We will try to help and support you every which way. ఇప్పుడు సపోర్ట్ అంటే ఒకరి నుంచి ట్రైన్ అవుట్ చేయకూడదు. ఒకరితో ట్రైన్ అవుట్ చేస్తే వాళ్ళు కూడా ఈ సంస్థ అంటే చిరాకు వచ్చేస్తుంది, కరెక్ట్ ఉంటుంది. నలుగురు 4 చేతులు వేస్తేనే ఒక సంస్థ ముందుకెళ్తుంది. కాబట్టి మీరు మొహమాట పడ్డారంటే యూఆర్ లూజింగ్ అన్ ఆపర్చునిటీ. బోల్డ్గా అడగండి, బోల్డ్గా చెప్పండి, బోల్డ్గా మాట్లాడండి. నేను అందుకే మన ఇంట్లో పెళ్ళికద్దు కదా అని అడిగాను. అర్థం కదండి. సో అదేవిధంగా ఈయన గోల్డ్ మ్యాన్ ఎన్టీ రామారావుకి తక్కువ, మన కమల్ బేట్ గారికి ఎక్కువ. చూసారా గోల్డ్ ఆడక్కడ అయ్యో ఏంటి మేము ఇలా చేసుకొని రాలేదు సార్, ఇంత మంచి చక్కగా డెకరేటివ్గా స్మార్ట్గా ఉంటారు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఫస్ట్లీ పర్సనాలిటీ వైజ్ ఇస్ అ సూపర్ మోడల్. ఏజ్ ఎప్పుడు ఇట్స్ నాట్ అ కాన్స్టెంట్ ఫర్ కమల్ బేట్ గారు. అదేవిధంగా మనసు కూడా ఎప్పుడు కాంప్రమైజ్ లేదండి. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఏ విధంగా సాయం చేయాలి, ఏ విధంగా సపోర్ట్ చేయాలి. అందరూ అనుకుంటారు అరే ఏంట్రా ఆయన అడిగితే ఇచ్చేస్తారులే అని, కానీ అది కాదని మనం తెలుసుకోవాలి. ఆయన ఒక మంచి మనసు, ఇవ్వడానికి ముందు రాయడానికి మంచి మనసు, ఇచ్చినవాడు ఎప్పుడు లోపల వేయడానుకుంటే అది మన తప్పు. కాబట్టి కమల్ బేట్ గారు, ఐ రియల్లీ కాంగ్రాచులేట్ యూ ఫర్ ద డీప్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ద లవ్లీ కంట్రిబ్యూషన్. సో మన ఐజాక్ గారు ఉన్నారంటే మనందరూ మీటింగ్కి వస్తాం, వెళ్ళిపోతాం, వీటిని పెడితే టిఫిన్లు తింటాం, భోజనాలు తింటాం, ఆ వాకర్ బాగా నడుస్తుంది అనుకుంటాం. ఆ నడిపించడానికి రథసారథి మన ఐజాక్ గారే. అదేవిధంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మన సత్యానంద్ గారు, ఆయన అన్నది సూపర్ స్మార్ట్ గోల్డ్ మ్యాన్. రిచ్నెస్ అనేది డబ్బుల్లో జోబులో లేదండి. రిచ్నెస్ అంటే మనిషి హౌ యూ కండక్ట్ అండ్ క్యారీ చేసి ప్లీజ్ ఇదాను. రిచ్నెస్ అంటే జోబులో లేదు, డబ్బుల్లో లేవు. సూపర్ రిచ్ పీపుల్ లైక్ హియర్, సూపర్ రిచ్ పీపుల్ లైక్ హియర్. So that is what I always learn from Walker. So మా మాస్టర్ గారు ఎవరు పబ్లిక్ ఎవరు డైనమిక్, ఆయన పక్కన ఉంటే మనమే స్టెప్ వేసేస్తాం. అంత మోటివేట్ చేసి అంత ముందుకు తీసుకెళ్తాను వాకర్స్కి. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా సుధా గారు కుర్చీతో మనకు పని లేదండి. మనకి కుర్చీతో పని లేదు, కుర్చీలు వస్తే పోతాయి. మీరు ఎప్పుడు వాకర్స్లోనే యూ షుడ్ హ్యావ్ ది డ్రైవ్, యూ షుడ్ హ్యావ్ ది ఇనిషియేటివ్. మీరు ఎందుకు పెట్టలేరు? ఎవ్వరు పిల్లలండి. ఏమండి సర్వీస్ టైంలో ఎవరైనా పిలుస్తారా? అలా కాదు, మీ ప్రాజెక్ట్స్ ఎందుకు ఆఫీసర్ పోలేండి. దట్స్ వెరీ గుడ్ థింగ్. నేను కూడా కోవిడ్ వచ్చిన నుంచి అలాగే అయిపోయింది కొంచెం. అందరూ, నేనే కాదు ఫ్రెండ్స్ అందరూ లివింగ్ విత్ ద ఫ్యామిలీ అనేది ఒక కోవిడ్ మంచి నేర్పించింది అందరికీ. ఇదివరకే టైం అంటే ఫ్రెండ్స్ అనడం ఇది అది, కానీ కోవిడ్ మాత్రం చాలా మంచి నేర్పించింది. అందుకే అనేది డైనమిక్ లేడీ అండ్ మేడం విత్ లాట్ ఆఫ్ గోల్డ్. లక్ష్మీ గారు అంటే లక్ష్మీ రెడ్డి గారే. థ్యాంక్ యూ సార్. రాఘవేంద్ర అంటే మరి నాకు ఇది మోర్ బ్రదర్ అండ్ మోర్ ఫ్యామిలీ మెంబర్. నేను ఆయన ఫస్ట్ రాగానే నాకు హెల్ప్ చేస్తానని, సార్ మీకు ఇంట్లో బెడ్రూమ్ కూడా పెట్టాను సార్. అందరూ అనుకుంటారు రేట్రా బాబు ఎక్కువ పని చేయించుకుంటాను. అది కాదండి, మీరు పని చేయండి, ఓపిక వ్యక్తి రెస్ట్ తీసుకోండి. ఇఫ్ యూ డోంట్ ఫెసిలిటేట్ పీపుల్, అవుట్పుట్ తగ్గిపోతుంది. It was a great help for me all throughout my tenure, and thank you, Governor garu. Pradeep garu, నేను ఇప్పుడు కలిసాను, చిన్నప్పుడు కలిసాను నాకు తెలియదు కానీ, బట్ he gives me a strong feeling that I know him from decades.
ఉండేవారా? But anyhow, you gave me a good this thing. Thank you sir for the support that you have said. మీలాంటి టీం కొంతమంది టీంలోకి వస్తే ఆటోమేటిక్గా మనకి అనిపించేసి దిస్ ఇస్ ద వెరీ స్ట్రాంగ్ టీమ్ అని. అండ్ ఈ వన్ అమౌంట్ దెన్ థ్యాంక్ యూ సార్. అండ్ అదే నరసింహరాజు ఈ ఇంట్లో పూజలు అలా చేస్తున్నామని మన అందరికీ ఫోటోలు చూపించేటట్టు సో అలా పూజ చేస్తే కదా మన నల్గొండలో. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన సత్యనారాయణ గారు అనదర్ డైనమిక్ మ్యాన్ హూ ఇస్ బీయింగ్ అ వెరీ గుడ్ కోఆర్డినేటర్. మా అబ్బాయి గారు అంటే ఈ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ వాకర్స్ మూవ్మెంట్ని ఆ రోజుల్లో ఎవరు మోయడానికి ముందుకు రాలేనప్పుడు కూడా అబ్బాయి గారు రౌండ్ ద క్లాక్ ఈ దేవి తాల్గొట్టేస్తారు. సచ్ గ్రేట్ పర్సనాలిటీ. ఈ విధంగా పేరు పేరు చెప్తే అందరూ పెద్దోళ్ళే. ఎవ్రీ వన్ మా డాక్టర్ గారు అయితే అందరూ. సో కైండ్లీ నా ఎక్కువసేపు మాట్లాడితే మా పిల్లల్ని మంచి మైక్ లాగేసుకుంటున్నాను నా దగ్గర. సో ఐ రియల్లీ థ్యాంక్ అండ్ కాంగ్రాచులేట్ యూ అండి. ఐ కాంగ్రాచులేట్ రంగారావు గారు ఫర్ దిస్ వండర్ఫుల్ కంట్రిబ్యూషన్ ఫర్ డిస్ట్రిక్ట్ 101 కాన్ఫరెన్స్. అండ్ వీరు కూడా అందరూ మాకు పిల్లలేదు అనుకోకుండా అవకాశాలు రావండి. అవకాశాలు లాక్కోవాలి. అవకాశాలు లాక్కోవాలి. మన పిల్లలు నేర్పించింది ఏంటంటే ఆపర్చునిటీస్ ఆర్ నెవర్ గివెన్, దే హ్యావ్ టు బి గ్రాబ్. నాకు ఉద్యోగం రావట్లేదని అవకాశాలు ఉన్నాయి అందరికీ. మరి యంగ్ జనరేషన్ మా నాన్న ఎంత గొప్పడని రోజులు పోయాయి. నా చదువు వల్ల నేను ఎంత గొప్పడైన రోజులు వచ్చాయి. కాబట్టి వీఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ ది యంగ్ జనరేషన్ ఇస్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. సో మన అందరూ మీరందరూ కూడా నాకు పోస్ట్ రాలేదు అలాగే అనుకోకుండా ఈ పోస్ట్లో నాకు ఏమొస్తుంది మనకు తెలియదు కానీ ఎక్స్పోజర్ మాత్రం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, పెద్ద ఫ్యామిలీ వస్తుంది. నాకు ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అవడం వల్ల మా నాన్నగారు ఇచ్చిన పెద్ద అవకాశం, పెద్ద ఫ్యామిలీ కాల్ వాకర్స్ మూవ్మెంట్. సో లెట్ us take it very positive. Let's work for this good walkers movement. అందరు కష్టపడతాం, చక్కగా చేద్దాము. Let us motivate and let us have a good better systems to develop. సోషల్ మీడియా అన్ని కూడా చేద్దాము. మీ అందరి